శ్రీకాకుళం జిల్లాలో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య. పోలీసులు వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య. మృతుడు మజ్జి రమేష్ సన్ ఆఫ్ సన్యాసిరావు, వయసు 35 సంవత్సరాలు, కాపు కులాల వారీగా టీ ఏజెంట్ వీధి, హడ్కో కాలనీ, శ్రీకాకుళం జిల్లా. అనువానితో దుకుము గ్రామం, బిసినిఘటక్ మండలం, రాయగడ జిల్లా, ఒడిశా రాష్ట్రానికి చెందిన మజ్జి శశి అనే మహిళతో కొన్నేళ్ల క్రిందట ఇరువురికి వివాహం జరిగింది. వీరిద్దరికి 12 ఏళ్ల జ్యోత్స్న, 10 సంవత్సరాల వెంకటసాయి ఇద్దరు సంతానమున్నారు. మజ్జి రమేష్ స్క్రాప్ షాప్లో పనిచేస్తుండేవాడు. అతను తన భార్య మజ్జి శశితో కుటుంబ కలహాలు, తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను ప్రతిరోజు మద్యం సేవించి ఇంటి ఖర్చుల కోసం డబ్బులివ్వకుండా తరచూ భార్యని, పిల్లలని కొడుతూ అనుమానించేవాడు. ఈ క్రమంలో 23/2/2025 తేదీ రాత్రి సమయంలో మృతుడు తన భార్యతో మద్యం మత్తులో గొడవ పడ్డాడని, మరుసటి రోజు ఫిబ్రవరి 24వ తేదీన మృతుడి భార్య మజ్జి శశి ఫిర్యాదుదారునికి పై విషయాన్ని తెలియజేసి, మృతుడు ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఫిర్యాది మజ్జి శశితో కలిసి అక్కడికి వెళ్లి పక్క తలుపుల నుంచి ఇంట్లోకి ప్రవేశించగా రమేష్ మృతి చెందాడని, మెడకు గాయాలు, ఎడమవైపు గాయాలు ఉన్నాయని శశి అస్థిరమైన సమాధానాలతో అనుమానం కలిగి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత బిల్లింగ్ ఏదో తెచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి అప్పుడే పిల్లల్ని స్కూల్ తయారు చేసి పంపిస్తుంటే ఈ తాగిన మధ్యలో పిల్లల్ని కొట్టారు. ఆమె దిగింది, పిల్లల్ని కొడుతున్నాం, చదువుకున్న పిల్లలు చదువుకున్నారు. దాంతో కోపం వచ్చి ఆమె కూడా గట్టిగా పక్కన జరిగింది. ఆమె వెళ్ళి ఆ మధ్యలో ఇంతమంది పడుకోవడం, దాంతో ఈమె అతని మీద విసిగి విరక్తి చెంది ఆతోటికి తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అతన్ని కింద పడేసి స్ట్రాంగులేషన్ చేసి అతన్ని చంపడం అంటే చున్నీతో మరగేసి లాగేసింది. కాకపోతే ఇమ్మీడియట్గా ఆమె మనకు ఆ విషయం తెలిసి అనుమానాస్పదంగా ఉందని చెప్పి మనం కేసు నమోదు చేసాం. అంటే మనకు అప్పటికి ఇవేం తెలియదు. ఇట్లా డెడ్ బాడీ ఉందని మాత్రం మనకు సమాచారం వచ్చింది, ఒక అతను చనిపోయి ఉన్నాడని. ఆమె అప్పటికి ఇంట్లో లేదు. ఇమీడియట్గా సిఐ గారు, మా న్యూస్ టీం అంతా కూడా నేరస్థానాన్ని విజిట్ చేయడం చేసి అనుమానాస్పదమైనటువంటి మరణంగా కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఇమీడియట్గా చూస్తే ఈ మెడ మీద ఇక్కడ ఒక స్కార్ లాగా అనిపించింది, మచ్చలాగా అనిపించింది. దాని మీద ఇమీడియట్గా అనుమానం వచ్చి పోస్ట్ మార్టం అనేది చేయించారు. పోస్ట్ మార్టం నివేదిక నేను సాయంత్రం వచ్చింది. నివేదికలు ఏంటంటే అది స్ట్రాంగులేషన్, అంటే పేకకి ఏదో ఒక చున్నీ కానీ ఏదైనా దీంతో పేక నొమ్మేసి చుట్టేసి చంపడం జరిగిందని చెప్పి డాక్టర్ గారు నివేదికలు ఇచ్చారు. బేసిక్గా ఆ నివేదికని ఆధారంగా తీసుకుని మేము సెక్షన్ని అనుమానాస్పద మరణం నుంచి మర్డర్గా నమోదు చేయడం జరిగింది. నేను సాయంత్రం ఇమీడియట్గా ఇంట్రాగేషన్ మనం దాని మీద అనుమానించి, ఎప్పుడైతే ఇంట్లో తను, భార్య, పిల్లలే ఉన్నారు, పిల్లలు అప్పుడే స్కూల్ కూడా వెళ్ళిపోయారు. మార్నింగ్ అయినాక ఇది జరిగింది. 9 నుంచి 12 గంటల మధ్య జరిగింది. అన్నీ అనుమానాస్పదంగా భార్యని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే నేరాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం అన్నీ కూడా ప్రాపర్ రికార్డ్ అంతా తయారు చేసి మధ్యవర్తి సమర్పించారు. ఆమె అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా కోర్టుకి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏంటంటే ఆమె తనని శిలాన్ని అనుమానించడం, తనని కొట్టడం, తాగి తను ఎన్ని చేసేసరికి వెక్స్ అయిపోయి, నేను ముఖ్యంగా పిల్లల్ని కూడా రోజు కొడుతుంది కాబట్టి ఆమె తట్టుకోలేదు. సో అదేవిధంగా అతన్ని చంపడం జరిగింది. దాని మీద కోర్టు కూడా ప్రొడ్యూస్ చేసి ఇంట్లో మన భూస్వామి సీఏ గారు, సిద్ధంగా కూడా ఇమీడియట్గా స్పందించి నేరస్థలాన్ని విజిట్ చేయడం, కేసు నమోదు చేయడం, ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిజాన్ని రాబట్టడానికి చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా వెంటనే క్షమించి ఆమె పడుతున్నందుకు